హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు ఎప్పుడూ ఇతరుల్ని తప్పుపడుతూ ఉంటారు కదా. ఆమె ఇతరులను తప్పుపడుతూనే ఉంటుంది. She keeps on finding faults in others. She keeps on finding faults in others. కొందరు నమ్మలేనంత బాగా నటిస్తారు కదా. అతను నటించాడని నమ్మడం కష్టం. It's hard to believe he was faking it. It's hard to believe he was faking it. ఎవరైనా అనవసరమైన విషయాలలో కలగజేసుకుని మాట్లాడితే అలా అనడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు సే దట్? హూ ఆర్ యూ టు సే దట్? ఎవరికైనా నిలకడతనం లేకపోతే అతను చపల చిత్తుడు అంటాం కదా. హీ ఈజ్ ఏ స్కాటర్ బ్రెయిన్. హీ ఈజ్ ఏ స్కాటర్ బ్రెయిన్. ప్రతి విషయంలోనూ మనల్నే రాజీ పడమని అడుగుతూ ఉంటే ప్రతిసారి నేనే ఎందుకు రాజీ పడాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ బీ ద వన్ టు కాంప్రమైజ్ ఎవ్రీ టైమ్? వై షుడ్ ఐ బీ ద వన్ టు కాంప్రమైజ్ ఎవ్రీ టైమ్? ఏదైనా రంగు మనకు బాగా నచ్చితే ఆ రంగు అద్భుతంగా ఉంది అంటాం కదా. దట్ కలర్ ఈజ్ అమేజింగ్. దట్ కలర్ ఈజ్ అమేజింగ్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి ఆరా తీస్తూ ఉంటే అతను కోడిగుడ్డు మీద ఈకలు లెక్కపెట్టే రకం అంటాం కదా. హీ ఈజ్ ఎ నిట్ పికర్. హీ ఈజ్ ఎ నిట్ పికర్. ఏ విషయంలోనైనా అందరినీ మెప్పించడం చాలా కష్టం కదా. అందరినీ మెప్పించడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. మనం చెప్పిన విషయం వలన ఎదుటి వాళ్ళకి భయం కలుగుతుందనిపిస్తే నేను చెప్పినదంతా నిన్ను భయపెట్టవచ్చు అంటాం కదా. ఎవ్రీథింగ్ ఐ సెడ్ కుడ్ స్కేర్ యూ. ఎవ్రీథింగ్ ఐ సెడ్ కుడ్ స్కేర్ యూ. ఎవరితోనైనా మనకు ముఖ్యమైన పని ఉంటే నేను వచ్చే వరకు వెళ్ళకు అని చెబుతాం కదా. డోంట్ గో టిల్ ఐ కమ్. డోంట్ గో టిల్ ఐ కమ్. బాగా జలుబు చేస్తే ఆవిరి పడతాం కదా. నేను ఆవిరి పట్టాలి. ఐ షుడ్ టేక్ స్టీమ్ ఇన్హలేషన్. ఐ షుడ్ టేక్ స్టీమ్ ఇన్హలేషన్. కొన్ని నిజాలు మనం అంగీకరించలేం కదా. ఇది అంగీకరించలేని నిజం. దిస్ ఈజ్ యాన్ అన్యాక్సెప్టబుల్ ట్రూత్. దిస్ ఈజ్ యాన్ అన్యాక్సెప్టబుల్ ట్రూత్. ఎవరి ప్రవర్తనైనా మనం భరించలేని విధంగా ఉంటే అతని ప్రవర్తన భరించడం కష్టం అంటాం కదా. ఇట్స్ హార్డ్ టు బేర్ హిస్ బిహేవియర్. ఇట్స్ హార్డ్ టు బేర్ హిస్ బిహేవియర్. అలాగే ఉచిత సలహాలు ఇవ్వడం తేలిక అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఈజీ టు గివ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్. ఇట్స్ ఈజీ టు గివ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్. ఎవరైనా ఎప్పుడూ చెడు ఆలోచనలతో ఉంటే అతను విషపూరితమైన వ్యక్తి అంటాం కదా. హీ ఈజ్ ఏ టాక్సిక్ పర్సన్. హీ ఈజ్ ఏ టాక్సిక్ పర్సన్. కొన్ని సమస్యలు అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. ఆ సమస్యను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ దట్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ దట్ ప్రాబ్లం. ఎవరైనా ఎక్కువగా చెడు పనులు చేస్తూ ఉంటే అతను దుష్టుడు అంటాం కదా. హీ ఈజ్ ఏ నాస్టీ పర్సన్. హీ ఈజ్ ఏ నాస్టీ పర్సన్. కొన్ని విషయాలు తేలిగ్గా మర్చిపోతాం కదా. మర్చిపోవడం తేలిక. ఇట్స్ ఈజీ టు ఫర్గెట్.
ఇట్స్ ఈజీ టు ఫర్గెట్. కొన్ని వార్తలు నమ్మడం చాలా కష్టం కదా, ఆ వార్త నమ్మడం కష్టం. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ న్యూస్. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ న్యూస్. అలాగే మేము 2012 నుండి ఒకరికి ఒకరం తెలుసు. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ 2012. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ 2012. మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞత చూపించాలి కదా. మనకు సహాయం చేసే వారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపించాలి. We should always show gratitude to those who help us. We should always show gratitude to those who help us. విద్యుత్ పొదుపు చేయడానికి కొందరు లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఆపేస్తారు కదా. విద్యుత్ ఆదా చేయడానికి అతను లైట్లు, ఫ్యాన్లు ఆపేస్తాడు. He turns off lights and fans to save electricity. He turns off lights and fans to save electricity. ఫాస్ట్ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. నేను ఫాస్ట్ ఫుడ్ చాలా అరుదుగా తింటాను. I rarely eat fast food. I rarely eat fast food. ఒంటరిగా ఉంటే విసుగనిపిస్తుంది కదా. నేను ఒంటరిగా ఉండటానికి విసిగిపోయాను. I am fed up with being alone. I am fed up with being alone. మనం ఎక్కడికైనా వెళుతుంటే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. మేము రేపు వైజాగ్ బయలుదేరుతున్నాము. We are leaving for Vizag tomorrow. We are leaving for Vizag tomorrow. ఏదైనా మనకు భారంగా అనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు భారంగా అనిపించడం లేదు. It doesn't seem like a burden to me. It doesn't seem like a burden to me. ఎక్కడైనా ఒక వారం పాటు ఉండాలనుకుంటే ఆ విషయం చెబుతాం కదా. మేము ఒక వారం పాటు ఉండాలని ప్రణాళిక చేసుకున్నాము. We plan to stay a week. We plan to stay a week. కొందరు పని చేయకుండా కబుర్లు చెబుతూ సమయాన్ని వృధా చేస్తారు కదా. అతను కబుర్లు చెబుతూ తన సమయాన్ని వృధా చేస్తాడు. He wastes his time gossiping. He wastes his time gossiping. అలాగే నాన్న నన్ను రోజు స్కూల్ దగ్గర దింపుతారు అని ఇలా చెప్పాలి. My father drops me off at school every day. My father drops me off at school every day. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు నన్ను నిందించకండి, నేను చేయాల్సి వచ్చింది అని చెబుతాం కదా. Don't blame me, I had to do it. Don't blame me, I had to do it. అలాగే అతను ఆమెను వివాహం చేసుకుని 3 నెలలు అయ్యింది అని ఇలా చెప్పాలి. It has been 3 months since he married her. It has been 3 months since he married her. పిల్లలు వీధిలో ఆడుకుంటుంటే ఆ విషయం చెబుతాం కదా. పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు. Children are playing in the street. Children are playing in the street. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.